హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఏంటి ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటనుకుంటున్నారా? అందరికీ తెలిసిందేనండి, చాలా సింపుల్గా ఈజీగా ములక్కాయ టమాటా కర్రీ. అంటే ములక్కాయ టమాటా కర్రీ తెలియదని కాదు, నాకు ఈరోజు ఈ కర్రీ తినాలనిపించింది. సో ఎలాగో చేసుకుంటున్నాను కదా, మీతో షేర్ చేసుకుందాం అని చూపిస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నని ముక్కలు కట్ చేసి వేసుకొని, ఇందులోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయ మెత్తపడేంత వరకు ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకున్న ములక్కాళ్ళు అలా తెచ్చుకొని ఫ్రెష్గా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇప్పటికిప్పుడే ఇంటి ముందు చెట్టు నుంచి ఫ్రెష్గా కోసిన ములక్కాడలు అనమాట ఇవి. చూసారా ఎంత లేతగా ఎంత బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఏదైనా సరే ఏ కూరగాయలైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని వండుకుంటే వాటి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలా ఫ్రెష్గా కోసుకున్న ములక్కాడల్లో టమాటాలే కాకుండా పాలు కూడా వేసి వండుకుంటే కూర చాలా బాగుంటుంది. ములక్కాయ కూరలో పాలు కానీ టమాటోలు కానీ వేసి వండుకుంటే చాలా కమ్మగా అనిపిస్తుందండి తినడానికి కూడా. నాకైతే అలా చాలా చాలా ఇష్టం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజువి 6 టమాటోలని బాగా పండినవి తీసుకొని చిన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పండిన టమాటాలు అయితే పులుపు ఎక్కువ ఉంటాయి కదా, బాగుంటుందన్నమాట. నాటు టమాటోలు తీసుకోండి, హైబ్రిడ్ కాకుండా. నాటు టమాటో అయితే పుల్లగా ఉంటుంది. ఆ పులుపుదనానికి ఈ ములక్కాయలోని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టమాటో బాగా మెత్తగా అయ్యి ఇలా ఆయిల్ తేలే అంతవరకు 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకోవాలి. వాటర్ని పోసి ఒకసారి కలిపి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ములక్కాడ ఉడకాలి కదా. అలా ఉడికించుకున్న తర్వాత అప్పటికప్పుడు వేడిగా అన్నంలో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి ములక్కాయ టమాటా కర్రీ. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ములక్కాళ్ళు కాకుండా చెట్టువి దొరికితే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.